భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట ప్రోగ్రాం ఏదైతే తీసుకున్నారో కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలకి ఈరోజు ఇన్ఛార్జ్లను పంపించడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం జరిగింది. అంటే అందులో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాకు మేము రావడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ముదోల్ కాన్స్టిట్యున్సీ, ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ మరియు నిర్మల్లో ఈరోజు మేము కేజీబీబీ స్కూళ్ళు కానీ, ఎంజేపీ స్కూళ్ళు కానీ, మైనార్టీ స్కూళ్ళు కానీ, ఆశ్రమ పాఠశాలలు కానీ ఈరోజు మేము ప్రతి ఒక్క పాఠశాలను ఈరోజు ప్రతి ఒక్క మైనార్టీ స్కూళ్ళని ఈరోజు మేము సందర్శించడం జరిగింది. బీఆర్ఎస్ విద్యార్థి నేతలంగా సందర్శించడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి అంటే కోడిగుడ్లు కానీ లేకపోతే మిగతా వసతులు కానీ వస్తున్నాయా లేవా అనేది మేము ప్రతి కాడికి పోయి మేము ఒక డాటా అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఈరోజు ఆశ్రమ పాఠశాలల నుంచి మొదలు పెడితే ఎంజేపీలు, మైనార్టీలు ప్రతి ఒక్క పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో ఈరోజు కనీస వసతులు లేవు. ఈరోజు టీచింగ్ స్టాఫ్ అనేది లేదు. ఈరోజు ఇక్కడనే డ్యాంగాపూర్ సంబంధించి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో గడ్డి మోపించడం జరుగుతుంది. అంటే అక్కడ నీరు తాగడానికి నీరు లేకపోవడం వల్ల, స్నానం చేయడానికి నీరు లేకపోవడం వల్ల ట్యాంక్ పైకెక్కి పేద విద్యార్థులు, అమ్మా నాన్న లేని విద్యార్థులు ట్యాంక్ పైకెక్కి నీళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం విజువల్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన వీడియో ఇది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వజ్రోత్సవాలని ఈరోజు విజయోత్సవాలని జరుపుకుంటుంది, 1 year విజయోత్సవాలని జరుపుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ బయటకు వచ్చి ఈరోజు గురుకులాలను సందర్శించండి, గురుకులాల్లో ఉన్న సమస్యలను మీరు పరిష్కరించండి. నిర్మల్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే దేనికండి ఈరోజు బీఆర్ఎస్ నాయకులం దేనికి వెళ్ళినాం? అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవడానికి కదా మేము వెళ్ళింది. ఈరోజైనా సరే కేసులకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎన్నడూ భయపడలేదు. మేము ఏం చెప్తున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు సరైన భోజనం పెట్టండి, ఫుడ్ పాయిజన్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం విజృంభిస్తుంది, ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటుందని ఈ మన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలు కావచ్చు, ఎన్జేపీ స్కూల్స్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ మరియు బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్లో భాగంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 50 పైచిలకు విద్యార్థులు చనిపోయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఏదైతే మా బీఆర్ఎస్ తరఫున తప్పకుండా విద్యార్థి తరఫున కొట్లాడాలి, ఈ విద్యార్థుల తరఫున వాయిస్ని రేజ్ చేయాలని చెప్పేసి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పర్సన్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మేము నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి గురుకులాల్లో ఇన్ఛార్జ్గా వచ్చాం. దాదాపుగా మేము ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో, ఎంత దయనీయమైన పరిస్థితులు గురుకులాలు ఉన్నాయంటే దాదాపుగా ప్రతి స్కూల్లో మేము అడిగినాం ప్రతి విద్యార్థిని ఈ సంవత్సరం ఈ అకాడమీకి సంబంధించినటువంటి బెడ్షీట్లు వచ్చినాయా, లేకపోతే మీకు సంబంధించిన ఫుడ్ సరిగ్గా పెడుతున్నారంటే ఏ ఒక్క స్కూల్లో కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ ప్రభుత్వం పైన కావచ్చు, అప్పుడు వర్కర్ల మీద కావచ్చు కూడా ఒక్కరు కూడా మంచి జరుగుతుందని చెప్పి చెప్పలేరు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల పైన ఎందుకు ఇంత చులకన చూస్తూ ఉన్నది? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు కదా, ఇంతమంది విద్యార్థులు చనిపోతుంటే మీ యొక్క మంత్రులు విజయోత్సవం జరపడం ఏంటి? మీకు నిజంగా విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా విద్యార్థుల పైన మీకు మమకారం ఉంటే, మీరు ఇదే చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీసం ఆ స్కూల్లో ఎందుకు ఇట్లా జరిగింది, ఫుడ్ పాయిజన్ జరగడానికి గల కారణాలు అని చెప్పేసి మీరు అడవచ్చు కదా. అని ఏది కేవలం మీరు బీఆర్ఎస్ వాళ్ళు పోతే మమ్మల్ని ఎక్కడ ఎండగడతారు అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ గురించి ఏ స్కూల్కి వెళ్ళినా సరే మేమేమైనా మీరు నిజంగా మీ ప్రభుత్వం మంచి చేసినట్టయితే మేము మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలని అవసరం ఉంది? నిజంగా పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం అందిస్తే మీ లోపల కోసం మీకు ఎందుకు భయం అవుతా ఉన్నది? ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను చూసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వెంటనే పోలీస్ వ్యవస్థకు ఇన్ఫర్మేషన్ అందించి ఎందుకు మీరు మమ్మల్ని అరెస్ట్ చేపిస్తా ఉన్నారు? ఇసుక పెట్టినట్టు మాత్రం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం భయపడలేదు. ఉద్యమం సంబంధించి కూడా బీఆర్ఎస్ విద్యార్థులను ఎట్లయితే కొట్టాడిరో మీ ప్రభుత్వం పైన విద్యార్థుల కొరకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండా ఉంటుంది. మీ కేసులకు అది లేదు.